ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు స్థానిక ఎన్నికలు మరి జిల్లా మండల గ్రామ జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబరు కౌన్సిలరు కార్పొరేటర్ స్థాయిలో త్వరలో ఎన్నికలు రానున్నాయి. మరి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిన్నటి వరకు పూర్తయిపోయినాయి కాబట్టి మరి ఏదైతే 119 నియోజకవర్గాలు 33 జిల్లాల అధ్యక్షులు సుమారు 550 మండలాల్లో మున్నూరు కాపులు ఉన్నారు. సుమారు 12,000 గ్రామ సంఘాలు ఈరోజు మున్నూరు కాపు సంఘాలు తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి నేను గత 2 దశాబ్దాల నుంచి కూడా ఏ రోజైనా కానీ ఈ 12,000 గ్రామాల సంఘాల అధ్యక్ష కమిటీ సభ్యులను అందరినీ కలవాలనే నా చిరకాల వాంఛ కోరిక. మరి ఈరోజు మా గౌరవ అధ్యక్షులు వజ్రరాజు రవిచంద్ర గారి పుట్టిన ఇక్కడ ఈ స్థలము ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మన ఆకుల గాంధీ గారు, మరి మా మాజీ డిఎస్పీ నర్సన్న గారు, మరి నర్సన్న గారు, మరి నాతో పాటు వచ్చిన జాయింట్ సెక్రటరీ వాసాల వెంకటేశ్వర్లు గారు, మారెడ్డి రవి గారు, ఇంకా కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో మొట్టమొదటగా ఈ ఖమ్మం జిల్లాలో చిన్న ప్రెస్ మీట్ కార్యక్రమం మా రాష్ట్ర ఉపాధ్యక్షులు గాంధీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నేను భద్రాచలము ఇక్కడ అయితే వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రం నేను పుట్టిన జన్మస్థలము. మరి ఏంటంటే భద్రాచలము రాముడి దర్శనం చేసుకొని రేపటి నుండి 108 రోజులు రోజు 5 మండలాల చొప్పున మొత్తము ఈ 12,000 గ్రామ సంఘాల అధ్యక్ష కమిటీ సభ్యులందరినీ కలవడము ఈ చైతన్య యాత్ర మనము పెట్టుకోవడం జరిగింది. మరి దానిలో మరి ఎప్పుడు కూడా నేను చెప్తుంటాను, వేములాడ తర్వాత మరి భద్రాచలము తప్పకుండా అక్కడ లాస్ట్ బార్డర్లో మన ఆంధ్రాలో కూడా 9 మండలాలు విలీనమైనవి. మరి వారందరూ కూడా అండగా ఉండాలి. మరి ఇంకా ఏదైతే మనం 2 దశాబ్దాల పోరాటం ఈరోజు మనం మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించుకోవడం కోసం కృషి చేస్తాము. మరి నాతో పాటుగా ప్రతి జిల్లా మండల గ్రామ సంఘం అధ్యక్షులందరూ కూడా ఏ పిలిపించినా కూడా 10 సంవత్సరాల నుంచి వారు నా వెన్నంటి ఉండి మరి నాకు తోడుగా ఉండి ఒక అన్నదమ్ముల్లాగా వారందరి సహకారంతో ఈరోజు ఫైనాన్స్ కార్పొరేషన్ మనం సాధించుకున్నాము. ఈరోజు మరి మనకి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇంకా మనకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఫండ్ ఇంకా ప్రకటించలేదు, ఇంకా కమిటీ కూడా ప్రకటించలేదు. ఆ కమిటీ కూడా మన మున్నూరు కాపు సంఘంకు మరి కమిటీ కూడా మాకు ఇవ్వాలి. సుమారు 2,000 కోట్ల రూపాయలు ఫండ్స్ మాకు ఇవ్వాలి. ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి బాలబాలికల హాస్టల్ భవనం నిర్మాణం కొరకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని మరి కోకపేట భవనము మేము అప్పుడు భూమి తీసుకున్నాం కానీ అది లోయ ఉంటే నిర్మాణం చేసుకోలేదు. మరి దానిలో 20 కోట్ల రూపాయలు మాకు సంఖ్యాపరంగా మాకు అన్ని మన కుల సంఘాలకు ఇచ్చారు కాబట్టి మాకు ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మా వేములవాడ శాసనసభ్యులు మున్నూరుకా ముద్దుబిడ్డ ఆది శ్రీనివాస్ గారి ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి మా తెలంగాణలో ఉన్న సుమారు ఒక 500 మంది ముఖ్య నాయకులు మరి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ సభ్యులందరూ వెళ్ళి కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించినారు. మరి ఇప్పుడు ఈ పార్లమెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాకు ఫండ్స్ కూడా రిలీజ్ చేసి మా 2 ఎకరాల భూమి కూడా మాకు జీవో ఇస్తారని మేము అనుకుంటున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మన అసెంబ్లీలో 3 పార్టీల నుండి 20 మంది పోటీ చేస్తే 4 గెలవడం జరిగింది. మరి ఏదైతే పార్లమెంట్లో కూడా మన 4 టికెట్లు ఇచ్చారు. మరి అందరూ కూడా నేను పార్టీలకు అతీతంగా మన కాపులందరూ సపోర్ట్ చేయాలని చెప్పినాను. మరి అందరూ సపోర్ట్ చేసినారని అనుకుంటున్నాను. మరి దానిలో భాగంగా స్థానిక ఎన్నికల్లో రేపు రాబోయే 12,000 గ్రామ సంఘాల సర్పంచులు, మరి జడ్పీటీసీలు 500 జడ్పీటీసీలు, 550 మంది ఎంపీటీసీలు, మున్సిపల్ మరి కార్పొరేషన్ మరి మండల్ చైర్మన్లు వీళ్ళందరినీ కూడా మన వాళ్ళని ఎక్కువ సంఖ్యలో జనాభా ప్రాతిపదికంగా గెలిపించుకోవడం కోసం ప్రతి ఒక్క మండల జిల్లా కమిటీ అధ్యక్షుడు మరి కమిటీ సభ్యులు, మండల అధ్యక్షుడు, కమిటీ సభ్యులు, గ్రామ సంఘాల అధ్యక్ష కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ చైతన్య యాత్ర రేపు ప్రారంభం కానుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో 33 జిల్లాల అధ్యక్ష కమిటీ సభ్యులు కానీ, మండలి కానీ, గ్రామ కానీ, రాష్ట్ర కమిటీ సభ్యులు కానీ నేను ఏ జిల్లా వెళ్ళినా అందరూ మరి ఆ తోడొచ్చి మన చైతన్య యాత్రను మనం సక్సెస్ చేసి రాబోయే కాలంలో మున్నూరు కాపులు
మరి ఈరోజు 1947 తర్వాత మరి మన ఎవరు పాలించారు? కమ్మలు పరిపాలించారు, తర్వాత మరి రెడ్డిలు పరిపాలించారు, తర్వాత వెల్మలు పరిపాలించారు. మరి ఈరోజు రెడ్డిలు ఉన్నారు, మరి మన కాపులు కూడా బలంగా రాబోయే కాలంలో ఒక యూనిట్గా రాజ్యాధికారంలో ఎక్కువ సంఖ్యలో మనం ఉండాలంటే ఈ స్థానిక ఎన్నికల్లో బలోపేతం చేసుకొని మన వాళ్ళని గెలిపించుకునేందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే పట్టుదల కొద్ది ఈ చైతన్య యాత్ర ప్రారంభం చేశాడు. కాబట్టి ప్రతి ఒక్క కుల బాంధవ్యుడు, ప్రతి ఒక్క కుల సోదరుడు, ప్రతి ఒక్క కమిటీ సభ్యుడు, రాష్ట్ర కమిటీ నుండి జిల్లా కమిటీ నుండి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో హాజరై మన వాళ్ళని చైతన్యపరిచేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈరోజు మరి ఎందుకంటే మన ఆర్గుల గాంధీ గారు నాకు ఈ రాష్ట్ర ఉపాధ్యక్షులలో మరి నాకు తోడుండే వ్యక్తి కాబట్టి ఈ రోజు నేను పోయే ఆ దారిలో ఈరోజు వారికి కలవడం జరిగింది. వారి ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి నాతోనే మాట్లాడించినందుకు మరి ఈ ముందుకు సాగేందుకు ఇక్కడ ఖమ్మం జిల్లా నుండి మా గౌరవ అధ్యక్షులు రవిచంద్ర గారి ఊరు నుండి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని ప్రతి ఒక్క కమిటీ సభ్యులు కూడా తోడుండాలని నేను కోరుకుంటున్నాను. జై మునర్ కాపు, జై జై మునర్ కాపు. మునర్ కాపు నాయకత, మునర్ కాపు నాయకత, జై మునర్ కాపు, జై మునర్ కాపు, జై మునర్ కాపు, జై